చిన్న దృష్టాంతం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఈ అధ్యాయంలోనండి ఈ 26 సుగుణాలే చాలా ముఖ్యమైన ఘట్టం అండి. తగినంత దీన్ని కూర్చున్నటువంటి దీన్నే మరి ఒక విధంగా చెప్పారు అంతే. ఇక దృష్టాంతం, ఒక వర్తకుడు కాశీ యాత్రకి బయలుదేరాడు. ఇప్పుడు కాదండి, పూర్వం బస్సులు లేవు, రైళ్లు లేవు, నడిచిపోతున్నాడు. ఒక 1000 రూపాయలు ఖర్చుకు తీసుకున్నాడు, మూట కట్టుకుని చంకలో పెట్టుకున్నాడు. ఎవరు? ఆ వర్తకుడు. పాదచారి అయిపోతున్నాడు కాశీ పట్టణానికి. చాలా కొన్ని 1000 మైళ్ళు దూరం అండి. పోతుంటే దారిలో అక్కడక్కడ సత్రాలు, ఎక్కడెక్కడ దిగుతున్నాడు. ఏదో నెమ్మదిగా పోతున్నాడు నడిచి. ఒక దొంగ చూచాడండి, వీడి చంకలో డబ్బు ఉన్నది, ఇది కాజేయాలని. ఒక దొంగ ఎట్లా వచ్చాడు తెలిసిన? అయ్యా, దొంగలు ఇప్పుడు దొంగలుగా వస్తారా? లేదండి, స్నేహితులుగా వస్తారండి. నాయన ఎక్కడికి పోతున్నావు? యాత్రకి. వారే భలే స్నేహితులు దొరికావయ్యా. ఏ ఊరు, ఎక్కడికి యాత్ర? కాశీకి అన్నాడండి. నేను ప్రయాగ వరకు వస్తాను. భలే స్నేహితుడు దొరికావయ్యా, ప్రయాగ వరకు నీ వెంట వస్తాను అని ఆ స్నేహితుడు అండి బహు స్నేహంతో నెమ్మదిగా కలుసుకున్నాడు. ఈ వర్తకుడు ఇద్దరు కలిసి యాత్ర చేస్తున్నారు. వీడు వచ్చింది యాత్ర కోసం కాదండి, ఈ చంకలో ఉన్న మూట కొట్టేయటానికి వచ్చాడు వాడు. ఇద్దరు ఆ సత్రాల్లో దిగుతున్నారు అక్కడక్కడ ఊళ్ళలో. ఆ సత్రంలో వీళ్ళు అదృష్టం చూడండి, ఇద్దరికి వేరు వేరు గదులు వస్తున్నాయి. దొంగ ఒక గది, వీడొక గది. ఇక దొంగతనానికి అవకాశం ఎక్కడుంది? ఒక ఊళ్ళో ఒక సత్రంలో గదులు లేవండి, ఒక్క గది ఉంది, సింగిల్ రూమ్. ఆ సింగిల్ రూమ్ లో ఇద్దరు ఉండవలసి వచ్చింది. ఏది? దొంగ, వీడు వర్తకుడు. అప్పుడు దొంగ అనుకున్నాడు, ఈ రోజు రాత్రి అయం ముహూర్తస్సు ముహూర్తమస్తు. ఈ రోజు రాత్రి ముహూర్తం పెట్టడానికి మంచి ఆపర్చునిటీ దొరికింది. ఎందుకంటే సింగిల్ రూము, వాడు నా పక్కనే పండుకుంటాడు, శుభ్రంగా కొట్టేయచ్చు ఆ మూట, ఆ డబ్బు మూట అని అనుకుని ఇద్దరు ఒక రూమ్ లో రాత్రి భోజనం చేసి పండుకున్నారండి. పండుకునేటంత వరకు ఈ దొంగ చూచాడు చంకలో ఉన్నదండి, ఏది? డబ్బు మూట. పండుకునే వరకు ఈ మూట అక్కడే ఉంది వర్తకుడి దగ్గర. అర్ధరాత్రి నిద్రపోయినారు ఇద్దరు. అర్ధరాత్రి దొంగ లేచాడు. ఎందుకు? అసలు పని అదేండి, అసలు పని అది. లేచాడు, లేచి డబ్బు మూట అంతా చూచాడండి. వాడి చంకలో లేదు, బయట లేదు. తర్వాత పెట్టెలు తెచ్చాడు, వాడి పెట్టింది. ఆ పెట్టెలో లేదు. ఆ రూమ్ లో అంతా వెతికాడు, ఎక్కడా లేదండి అది. ఏది? ఆ డబ్బు మూట. ఎంత వండర్ ఆఫ్ వండర్స్. పండుకునేటంత వరకు అక్కడే ఉంది వాడి దగ్గర. పండుకునే ఒక గంట నిద్రపోగానే ఎక్కడ అదృశ్యం అయిపోయింది. ఏమిటని ఆ దొంగ ఆలోచిస్తున్నాడు. ఇటువంటి నాక్ ఎక్కడ చూడలేదే, వీడికి ఏదో భలే జిత్తుంది. పండుకునేటంత వరకు నాకు చూపించాడు, తర్వాత ఏమో అదృశ్యం అయిపోయింది అని. ఇక ఉపయోగం లేదు, ఇక యాత్ర చాలించుకుంటే మంచిది. ఆ డబ్బు కోసం కదా, యాత్ర కాదు కదా అనుకున్నాడు. ఇక విరమిస్తాము, ఈ యాత్ర విరమించి పొద్దున్నే వెళ్ళిపోదాం అని అనుకుని, అయినా ఈ కీలకం ఏమిటి తెలుసుకోవటం మంచిది కదా వీడి దగ్గర అని పొద్దున్నే నిద్రలేవగానే వర్తకుడు గారు, రాత్రి పండుకునే వరకు మీ మూట, డబ్బు మూట మీ దగ్గర ఉంది కదా, తర్వాత ఏమైందండి, ఎక్కడ పెట్టారు అని అడిగాడు. ఎవరు? దొంగ. మీ తల దిండు కింద పెట్టాను అన్నాడండి వాడు. వాడికి తెలుసండి వీడు దొంగ రాసుకెళ్ళని తెలుసు. అందువల్ల ఎక్కడ కాజేస్తాడో అని వాడి తల కిందే పెట్టేశాడు అండి వాడు. ఏమండి, వాడికి అనుమానం ఉంటుందా? తన దిండు కింద ఉన్నదని అనుమానం ఉంటుంది. అంతా వెతికాడు, తన తల కింద వెతకలేదు. పొద్దున్నే ఆ దిండు కింద తీసి మూట వర్తకుడు నెమ్మదిగా వెళ్ళిపోయినాడండి. చూచారా ఎంత జాగ్రత్త. అదే విధంగా భగవంతుడు ఎక్కడున్నాడు? వెతుకుతున్నావు, జగత్తంతా వెతుకుతున్నావు, కనిపిస్తేగా. ఎక్కడున్నాడు? తనలోనే ఉన్నాడండి. అది తన దిండు కింద ఎట్లా ఉన్నదో ఆ డబ్బు మూట, మనకు ఈ పంచకోశం లోపలే దాక్కుని ఉన్నాడు పరమాత్మ. వారిని ఇక్కడ ఉన్నారని చెప్పి తెలియదు కాబట్టి మానవుడు ప్రయత్నం చేయటం లేదు. పెద్దలు ఏం చెప్తున్నా, నాయన తత్వం, త్వం అంటే నీవే భగవంతుడు. అయినా కొంచెం మనస్సును పవిత్రం చేసుకుంటే లోపల ఉన్న ఆత్మ కనిపిస్తుంది. దాన్ని కనుక శుభ్రంగా తుడుచుకుంటే నీకు ప్రత్యక్షంగా ఇక్కడ సాక్షాత్కారం అవుతాడని ఘోషిస్తున్నాయి వేదములన్నీ కూడా.